అందరికీ నమస్తే. నా పేరు రామకృష్ణారెడ్డి. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. పేద ప్రజలకు మరియు మహిళల అభ్యున్నతి కోసం, మహిళల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా మా ఆర్గనైజేషన్లో మేము పనిచేస్తూ ఉంటాము. అలాగే ఈ సైబర్ క్రైమ్స్ పైన ఈ సామాజిక మాధ్యమాల్లో జరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఈ మోసపూరితమైనటువంటి కుట్రల్లో భాగంగా ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంటాయి. వీటికి వ్యతిరేకంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ షాడో అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. దీనికి డైరెక్టర్ మన గౌతమ్ గారు అద్భుతమైనటువంటి పనితనాన్ని ఇచ్చారు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఈ సైబర్ క్రైమ్స్ అనే వాటిపైన కూలంకుషంగా చర్చించడం జరిగింది. మా పరిధిలో ఉన్నటువంటి కొన్ని విషయాలపైన దీనిపైన చర్చ చేసి వాటికి పరిష్కారం కూడా ఈ సినిమా ద్వారా చూపడం జరిగింది. సో భవిష్యత్తులో ఇంకా మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రాలను తీసి ప్రజలకు అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతో మేము చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు షాడో టీజర్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా D3 ప్రొడక్షన్ దాదు గారికి, అలాగే షాడోకి సపోర్ట్ చేసిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ GM కృష్ణ నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సమాజంలో D3 ప్రొడక్షన్స్ ఎన్నో విలువలతో కూడిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తీయబోతోంది. మొదటిగా బ్లడ్ డొనేషన్ మీద ఒక ప్రాణం ఖరీదని సినిమా చేశారు. ఆ సినిమాకి నేనే డైరెక్టర్. తర్వాత ఆకలి సినిమాకి గౌతమ్ రిత్వాన్ చేశారు. ఆకలి అనేది ప్రతి ఒక్కరిలో ఎలా ఉంటుంది, దానికి ఏ విధంగా మనము పరిష్కారం చేయాలి, సమాజానికి ఏం నేర్పించాలి అని ఆ సినిమా చాలా ఉపయోగపడింది అందరికీ. అదే డైరెక్షన్లో మరి ఇప్పుడు షాడో రాబోతోంది. ఈ షాడో సమాజానికి ప్రజెంట్ ఉన్న సమస్యలను ఏ విధంగా సైబర్ క్రైమ్ ద్వారా ఎదుర్కొంటున్నారు, అసలు ఆడపిల్లలకి ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఎందుకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందంటే వాళ్ళని సమాజంలో మేలుకొల్పాలి అంటే ఈ సైబర్ క్రైమ్ని మనం సరైన దారిలో పెట్టాలి. అదే కాక ప్రస్తుతం పొలిటికల్గా కానీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ ఈ సైబర్ క్రైమ్ని ఎంతో కఠినంగా శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. దీన్ని ఎంతో సమాజానికి ముందు తీసుకెళ్ళాలని ఈ సినిమా ద్వారా కూడా ప్రతి ఒక్కరు తెలియజేసి ఈ సినిమాని ఒకరు చూసేది కాదు 10 మంది చూసేటట్లుగా ఈ సినిమాని షేర్ చేయాలని కోరుకుంటూ మీ GM కృష్ణ.